సంతోషం అనే సరుకుతో అస్తిత్వం తయారైంది. అస్తిత్వం ఆనందంతో తయారైంది. మరింత యథార్థంగా మారడం వైపు మీరు ఎంత వడివడిగా అడుగులు వేస్తుంటారో అంతంత ఆనందంగా, ఆహ్లాదంగా మారిపోతుంటారు. దీనికి ఏ కారణం ఉండదు. మీరు స్వతంత్రతలోకి కదిలిపోతుంటే ప్రేమ పెరుగుతుంది. ఆనందం అంతకు అంత రెట్టింపు అవుతుంది. కేవలం బంధాలు వదిలిపోతాయి. ఎందుకంటే బంధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. బంధాలు దాస్యాన్ని తెచ్చిపెడతాయి. బంధాలు మీ స్వేచ్ఛను హరిస్తాయి. ఉపేక్షత్వం, ఉదాసీనతలు, కపట నాణ్యాల వంటివి. అందులో ఏ బంధం లేనట్టుగా కనిపిస్తుంది. కానీ అన్నీ బంధాలే. అందులో ఏ వృద్ధి ఉండదు. అందులో మీరు కృంగి కృశించి నశిస్తారు. సంతోషాన్ని సాధించాలని ప్రయత్నించకండి. సంతోషాన్ని సాధించాలని ప్రయత్నిస్తుంటే అది మీకు దొరకదు. దాన్ని సాధించాలనే ప్రయాసే అసంగతమైనది. ఎందుకంటే ఆనందం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి మీరు దాన్ని సాధించలేరు. దాని గురించి మీరు ఏమీ చేయనక్కర్లేదు. కేవలం అనుమతిస్తే చాలు. అది మీ చుట్టూ ఇప్పుడు ఉంది, ఎల్లప్పటికీ ఉంటుంది. దీనికన్నా వేరే ఏది కూడా వాస్తవం కాదు. గమనించండి, జాగ్రత్తగా గమనించండి, చూడండి, లోతుగా చూడండి. ప్రపంచపు లోతుల్లోకి నిశితంగా చూడండి. చెట్లలోకి, పశుపక్ష్యాదుల్లోకి, రాళ్లలోకి, నదుల్లోకి, చుక్కల్లోకి, ఆ సూర్యచంద్రుల్లోకి చూడండి. అస్తిత్వం ఆనందంతో నిండి ఉంది. ఉపశమించండి, రిలాక్స్ అవ్వండి. అది మిమ్మల్ని నింపేస్తుంది. ప్రేమ బంధం కాదు. ప్రేమకు బంధించడం తెలియదు. బంధించడం తెలిసింది ప్రేమే కాదు. అది ఒక అధీనత్వం, స్వాధీనత్వం, చలాయింపు, ఏలిక, ప్రబలత్వం, భయం, కక్కుర్తి, పేరాస, 1001 రకాలు. కానీ అది మాత్రం ప్రేమ కాదు. ప్రేమ పేరుతో ఇలాంటివన్నీ ఏవేవో ఊరేగుతుంటాయి. ప్రేమ ముసుగులో దాక్కుంటాయి. కానీ వీటన్నిటిపైన లేబుల్ మాత్రం ప్రేమ అని అతికించి ఉంటుంది. లోపల మాత్రం ప్రేమ తప్ప మిగతావన్నీ ఉంటాయి. ఒంటరితనం అంటే భయమా? గమనించండి. ఒకవేళ మీరు ఒక వ్యక్తితో జతగా ఉంటే, కలిసి ఉంటే మీరు ప్రేమలో ఉన్నట్టా? లేదా ఒంటరితనం అంటే మీకు భయం కాబట్టి వాళ్ళతో ఉన్నట్టా? ఒకవేళ ఆ మనిషి చనిపోయాడే అనుకోండి, లేదా వేరే ఎక్కడికో వెళ్ళిపోయారే అనుకోండి, లేదా వేరే ఎవరితోనో ప్రేమలో పడ్డారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? చంపితే వారినైనా చంపబోతారు, లేదా మిమ్మల్ని మీరైనా చంపుకుంటారు. దీనికి కారణం ఏం చెబుతాము అంటే, నేను వారిని వదిలి బ్రతకలేను, వారితో కలగలిసి ఉన్నాను అంటారు. ఇది శుద్ధ మూర్ఖత్వం తప్పితే మరొకటి కాదు. ప్రేమ అంతకంటే కాదు. కానీ మరేదో కావచ్చు. మీకు మీ ఒంటరితనం అంటే భయం. మరి మీరు ఆ మనిషిని మీ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. మరో వ్యక్తిని వాడుకోవటం రాక్షసత్వం. ఈ మాట ప్రాముఖ్యతను ఇమ్మాన్యుయల్ కాంట్ అనే తత్వవేత్త నైతిక జీవన ప్రాథమికాంశాల్లో ఒకటిగా చేర్చాడు. ఈ వాడుకోవడం అనేది అతిపెద్ద అనైతిక చర్య అని, హేయమైనది అని అనేవాడు. ఎందుకంటే వేరే వ్యక్తికి మీ సుఖం కోసం, మీ తృప్తి కోసం, మీ భయం కోసం, మీ అవసరం తీర్చే వస్తువుగా వాడుకుంటున్నారంటే మీరు ఆ వ్యక్తిని వస్తుస్థాయికి దిగజారుస్తున్నారు. మీరు ఆమె లేదా అతడి స్వేచ్ఛను హరిస్తున్నారు. వారి ఆత్మను చంపేస్తున్నారు.